హలో, నేను మీ డైటిషియన్ పావని. చాలా మంది సమ్మర్ రాగానే కూల్ డ్రింక్స్ తీసుకుందాము, లేకపోతే బయట జ్యూసెస్ తీసుకుందాము, ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేద్దాము, కోకోనట్ వాటర్ తీసుకుందాము, షుగర్ కేన్ జ్యూస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ ఇవన్నీ తీసుకోవాలంటే కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. వాటర్ మిలన్ అంటే అందరికీ ఇష్టం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏ జ్యూస్ తీసుకున్నా కూడా బయట ఖచ్చితంగా షుగర్ యాడ్ చేస్తారు, ఖచ్చితంగా మిల్క్ యాడ్ చేస్తారు, ఎన్నో క్యాలరీస్ అయితే కంపల్సరీ యాడ్ అవుతాయి. రాగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ వస్తుంది, కానీ ఫ్రూట్ జ్యూసెస్ లో ఫైబర్ అంతా పల్ప్ అంతా తీసేస్తారు కాబట్టి ఫైబర్ పోతుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. షుగర్ లెవెల్స్ ని తొందరగా స్పైక్ చేసేస్తుంది అనమాట. 10 సమ్మర్ డ్రింక్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, విచ్ ఇస్ వెరీ వెరీ హెల్తీ. షుగర్ లేకుండా, బెల్లం లేకుండా, తేనె లేకుండా మనం హ్యాపీగా స్మూతీస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా. అండ్ ఇంట్లో యూజువల్ గా మనం ఏ ఫ్రూట్స్ తెచ్చుకున్నా కట్ చేసి తీసుకుంటాం కదా, ఆ కట్ చేసి తీసుకున్న టైంలోనే మనం ఈ జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు ఫస్ట్ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ తో చేస్తున్నాను, వితౌట్ షుగర్, వితౌట్ తేనె, వితౌట్ బెల్లం. అది ఎలా చేసుకోవాలి, ఎలా టేస్టీగా చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాటర్ మిలన్ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను, సబ్జా సీడ్స్. మీకు అందరికీ తెలుసు చియా సీడ్స్ ఉంటాయి, సబ్జా సీడ్స్ ఉంటాయి. చియా సీడ్స్ ఇంపోర్టెడ్ అండి, సబ్జా సీడ్స్ వచ్చేసి మన దేశంవి. అండ్ ఇంకోటి ఏంటంటే, సబ్జా సీడ్స్ ని తులసి సీడ్స్ అని కూడా అంటారు. చలవ చేయాలి, బాడీకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ యాడ్ అవ్వాలి అని అంటే కనుక చియా సీడ్స్ లో, సబ్జా సీడ్స్ లో ఆల్మోస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ సేమే ఉంటాయి. నా సజెషన్ అయితే గో ఫర్ సబ్జా సీడ్స్. సో ఇప్పుడు నేను ఇందులో తీసుకుంది కూడా సబ్జా సీడ్స్, యాలకుల పొడి, ఇలాచి పౌడర్ తీసుకున్నాను, లెమన్, అలాగే కొద్దిగా పింక్ సాల్ట్, అది కూడా వేసి మినట్టు వేయాలి టేస్ట్ రావడానికి. అలాగే నేను గోంద్ కటీరా నానబెట్టి పెట్టేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు గోంద్ కటీరా వాటర్ లో నానబెట్టిన తర్వాత జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ జెల్ ని మన బాడీకి ఏం చేస్తుంది, అసలు ఎందుకు అవసరం అని అంటే కనుక, బోన్స్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది, వైటమిన్ డి ఉంటుంది. అలాగే ఈ జెల్స్ కన్సిస్టెన్సీగా మనం జ్యూసెస్ లో యాడ్ చేసి తీసుకున్నప్పుడు బాడీని చలవ చేస్తుంది కూడా. చాలా మందికి వడదెబ్బ తాకడం ఈ సమ్మర్ లో అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు, ముక్కుల నుంచి చిన్నపిల్లలకి రక్తం కారుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ అండ్ అలాగే గోంద్ కటీరా తరచుగా యూజ్ చేయడం, లెమన్ వాటర్ యూజ్ చేయడం, ఇది తరచుగా చేస్తూ ఉంటేనే బాడీని కూల్ చేస్తుంది. కాబట్టి వడదెబ్బ నుంచి కానీ, మన బాడీని హీట్ నుంచి కానీ కాపాడుకోవచ్చు. బాడీని కూల్ చేసే ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి ట్యాన్ కూడా బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకంటే ఈ క్యారెట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మనకి వెజిటేబుల్స్ కానీ మనకి ఏంటంటే ఇవి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో నుంచి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. సో చాలా మాట్లాడని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను మీకు జ్యూస్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసేసుకోండి డైరెక్ట్ గా. సో మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, ఇందులో మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, అండ్ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు వినే ఉంటారు, వాటర్ మిలన్ సీడ్స్ లో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ గా నేను వాటర్ మిలన్ విత్ సీడ్స్ తీసుకుంటున్నాను. 1 బౌల్ తీసుకున్నానండి. సో చియా సీడ్స్ లాస్ట్ లో యాడ్ చేస్తాము. ఇందులో చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా, ఎక్కువ వేసినా కూడా ఫ్లేవర్ కి పిల్లలు తీసుకోరండి, కొద్దిగా వేసి వేయనట్టుగా వేయండి. అండ్ సాల్ట్, అది కూడా కొద్దిగా. ఇంకా బీపీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు కూడా వీలైనంత వరకు సాల్ట్ కొద్దిగా తీసుకోండి, వేయకుండా పర్వాలేదు. అండ్ మెయిన్ గా నెక్స్ట్ వచ్చేసి గోంద్ కటీరా, ఆల్రెడీ 2-3 hours నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఎలా అయిందో చూడండి. చూస్తున్నారు కదా, గోంద్ కటీరా నానబెట్టిన తర్వాత ఇలా అవుతుంది. సో బాడీని చలవ చేస్తుంది. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం, ఇది నేను 3 members కి చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ, టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను. గోంద్ కటీరా యాడ్ చేసేయండి. లాస్ట్ లో లెమన్ స్క్వీజ్ చేద్దాం. లేదు మాకు చాలా లైక్ పలుచగా కావాలి, మేము స్ట్రెయిన్ చేసుకుంటామంటే వాటర్ యాడ్ చేయండి. స్ట్రెయిన్ చేసుకోకపోతేనే బెటర్. ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీలోకి వెళ్ళగానే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం విత్ పల్ప్ తీసుకుంటామో ఇమ్మీడియట్ గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో నేను ఇప్పుడైతే ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు, మిక్సీ పట్టేస్తాను.
ఇందులో సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ ఇంత అని ఏం లేదు, మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడుతున్నారు అంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేయండి. ఇలా మీరు వితౌట్ షుగర్ జ్యూసెస్ అంటే అందరి మైండ్ లో ఏముంటుందంటే షుగర్ తోనే తీసుకోవాలేమో, లేకపోతే జ్యూస్ చేసిన తర్వాత పల్ప్ తీసేసిన తర్వాత చప్పగా ఉంటాయి ఫ్రూట్స్ అని అనుకుంటారు. అస్సలు కాదు. ఇలాంటి ప్రిపరేషన్ తో కూడా మనం బెస్ట్ గా ఫ్రూట్ జ్యూసెస్ ని ప్రిపేర్ చేయొచ్చు. అండ్ మీకు సమ్మర్ లో తీసుకోవాల్సిన డ్రింక్స్ ఒకసారి చెప్తాను. మన బాడీని కూల్ చేయడానికి తీసుకోవాల్సిన డ్రింక్స్ వచ్చేసి కోకోనట్ వాటర్ ఒకటి, అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఒకటి, అలాగే వాటర్ మిలన్ జ్యూసెస్ నేను చూపించిన విధంగా తీసుకుంటేనే హెల్త్ బెనిఫిట్స్ బాగా యాడ్ అవుతాయి. అండ్ అలాగే బటర్ మిల్క్ మనకి తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ లో బటర్ మిల్క్ తో కూడా మనం ఇంకా టేస్టీగా పిల్లలు తాగేలాగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. 5th వచ్చేసి బార్లీ వాటర్. బార్లీని ఏం చేయకండి, చాలా బాయిల్ చేయాలన్నట్టు ఏమీ లేదు. బార్లీని జస్ట్ బార్లీ గింజని రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి పౌడర్ పెట్టేసుకోండి. జస్ట్ వాటర్ లో బాయిల్ చేస్తే సరిపోతుంది. అందరికీ తెలిసిన 6th రాగి జావా. సో ఈ 6 డ్రింక్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. పిల్లలకు కూడా లెమన్ వాటర్ 7th వన్ లెమన్ వాటర్ కూడా ఇంక్లూడ్ చేస్తుండండి. ఈ డ్రింక్స్ అన్ని వాళ్ళ డైట్ లో కానీ వాళ్ళకి స్నాక్ లా కానీ ఒక బాటిల్ లో చేసి పంపించినా కూడా వాళ్ళు చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. మీకు తెలుసా రీసెంట్ ఐడిఐ గైడ్ లైన్స్, ఇండియన్ డైటిక్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ డిహైడ్రేషన్ వల్ల వస్తాయి. డిహైడ్రేషన్ ఈస్ నథింగ్ బట్ వాటర్ ఇంటెక్ సరిగ్గా తీసుకోకపోవడం. డిహైడ్రేషన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, బాడీలో వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల నీరసంగా ఉండడము, అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిహైడ్రేషన్ వల్ల వస్తున్నాయని క్లినికల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. సో మీకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్ లో మినిమం టు మినిమం, సమ్మర్ లోనే వాటర్ తీసుకుంటారని కాదండి, వింటర్ లో రైనీ సీజన్ లో కూడా మినిమం టు మినిమం 2.5 లీటర్స్ క్రాస్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో మీకు తెలిసే ఉంటుంది, చాలా మటుకు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే కింద పడుతున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో బెస్ట్ జ్యూస్ తో మీ ముందుకు వస్తాను. ఆల్